గోవిందన్న, చెప్పు. అంజలి మ్యామ్ పిలుస్తున్నారు. ఏమైనా మీటింగ్ ఉందా? ఏమో నిన్న ఇంకా నన్ను రమ్మన్నారు. ఓకే. ఎస్ కమ్ ఇన్, కూర్చోండి. చెప్పు దీపక్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నథింగ్ మ్యామ్. 3-4 డేస్ నుంచి చూస్తున్నా. యు ఆర్ కమింగ్ లేట్ టు ద ఆఫీస్. వాట్స్ హ్యాపెనింగ్? డూ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్స్? అలాంటిది ఏం లేదు మ్యామ్. దెన్ వై ఆర్ యూ కమింగ్ లేట్? లేట్ గా లేస్తా, లేట్ గా పడుకుంటా, బస్ టైం కి రాదు, ఇలాంటివి చెప్పు. ఏం లేదు మ్యామ్. చెప్పు. I'll try to solve if I can. అంజలి, he lives far away from the city, approximately 50 kilometers, so he will be late sometimes. He has to come in time. Job అనే డెడికేషన్ లేనప్పుడు ఎందుకు జాయిన్ అయ్యిండు? He has to work with conviction. And Govind, this is not your fault. Please don't finger here. As a team leader, it's my responsibility to answer. Yes. దీపక్, మీ వర్క్ షీట్ చూసాను నిన్న. అంజు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా. ఇలా క్యాబిన్కి పిలిచి మరీ హింస పెట్టద్దు. ఏహే, చేసే ఎవరి కోసం ఉంటున్నావు? You can deal with your shit. I'm leaving. నా కర్మ గారి ఈ కంపెనీలో జాయిన్ అయ్యా. దీని మా జీవితం మార్చడానికి రిజైన్ చేసి దొబ్బేస్తా. దీపక్, డోంట్ మైండ్ దిస్ ఎట్ ఆల్. అసలు ఎందుకు లేట్ అయింది ఇవాళ చెప్తారా? మ్యామ్ యాక్చువల్లీ నాకు ఈసీ పడదు, లైట్గా ఫీవర్ కూడా ఉంది. సో సగం దూరం బస్సులో వచ్చి సగం దూరం మెట్రోలో వచ్చాను, అందుకే లేట్ అయింది. అదేదో మెట్రోలోనే రావచ్చుగా. చెప్పాను కదా మ్యామ్, ఏసీ పడదని. పేషెన్స్ ఉండాలి. ఒక 10 minutes పేషెన్స్ తో ఉంటే అయిపోతుంది కదా. అప్పుడు యూ కెన్ కవర్ ద డిస్టెన్స్ కదా. సరే, ఇక్కడ ఏసీ ఉంటది కదా, మరేలా? స్వెటర్ తెచ్చుకున్నాను, అది వేసుకుంటాను. ఏమైనా సిక్ లీవ్ కావాలి అంటే అడగండి. ఐల్ అప్రూవ్ ద రిక్వెస్ట్. ఓకే మ్యామ్. అరే గోవిందన్న. ఏంటి ఛాయా? హే దీపక్. హాయ్ రా. ఏంటి న్యూ జాయినింగా? అవునన్నా. ఓకే, ఎంజాయ్. భయ్యా ఎక్ బాదం మిల్క్ దో. దీపక్ నీకేం కావాలి? థ్యాంక్స్. ఏ మ్యాన్ తీసుకో మ్యాన్, మనదే ఖాతా. నాకు ఈ మ్యాన్, నేను తీసుకుంటా. వద్దు మ్యాన్. పర్లేదు మ్యాన్, ఈ మ్యాన్ నేను తీసుకుంటా. నన్ను రెచ్చగోకు. భయ్యా ఏక్ అడ్వాన్స్ దో. భయ్యా ఎక్ బటర్ మిల్క్ దో. అరే గోవింద్, కటేశ్వరా. సరే. ఇంతకీ మ్యామ్ ఏమన్నారు మార్నింగ్? అది ఎందుకు లేట్ అయిందని అడుగుతున్నారు అన్న. మ్యామ్ ఎందుకు అంత సడన్గా వచ్చారు మీ మీద? కంపెనీకి సీఈఓ బ్రో, మినిమం ఉంటది. సీఈఓ? మళ్ళా సీఈఓ తెలీదా? మరి సీఈఓ అయ్యండి ఎందుకు లేట్ వచ్చావు? ఇవన్నీ పట్టించుకుంటారా? మ్యామ్ అంతలే, ఇలాంటివి పట్టించుకుంటది. యాక్చువల్గా చెప్పాలంటే ఇదో స్టార్ట్అప్ కంపెనీ. న్యూ ఎంప్లాయీస్ని, కరెక్ట్ ఎంప్లాయీస్ని చూస్ చేసుకుని తీసుకోవాలని ఆమె హెచ్ఆర్ పనులు కూడా చేస్తోంది. ఆల్మోస్ట్ బ్యాక్ అండ్ వర్క్ కూడా ఆమె చేస్తోంది. ఎన్నిసార్లు చెప్పానో నీకు ఈ పనులు అవసరమా అని. 2 years అయింది కంపెనీ స్టార్ట్ చేసి. ఐ గెస్ కొన్ని మంత్స్ తర్వాత ఆమెనే హెచ్ఆర్ని రిక్రూట్ చేసుకుంటుంది. నువ్వే చెప్పు, మార్నింగ్ జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? లేదన్నా, నీ తప్పేం లేదు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు రిక్రూట్ చేయడం. నేను హెచ్ఆర్స్ అందరికి హెచ్ఓడి అంట. అయితే ఇవాళ నైట్ దావత్ ఇస్తున్నావు అనమాట. అరే హెచ్ఆర్స్ కి హెచ్ఓడి అయితే దావతిస్తారా రా? నువ్వు ఇస్తావు మామా, నాకు తెలీదా నీ గురించి? నీకేం తక్కువ? అంజలి మ్యామ్ సీఈఓ కదా, అంటే సీఈఓ అయ్యండి ఫోక్స్ వ్యాగన్ ఎందుకు తిరుగుతున్నారా అని. ఏ తిరగొద్దా? బొచ్చులో సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యండి నేనే స్కూటీ మీద తిరుగుతున్నారు ఇక్కడ. సీనియరా మీరు? 10 years ఎక్స్పీరియన్స్ ఒకసారి అడుగు. ఈయన ఎక్స్పీరియన్స్ వింటే షాక్ అవుతుంది తెలుసా? అవునా? అన్న నాకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పానని, సండే మీ ఇంటికి వస్తానని, ఏమైనా ఉంటే నేర్పియాను నాకు ప్లీజ్ అన్నా. ఆగరా, చెప్తా. అన్న మీ ప్యాకేజ్ ఎంత కాదనుకున్నా ఒక 12 LPA ఉంటుంది కదా. అంతకు మించి 4.5 LPA కట్టింగ్స్ అన్ని పోను 4.3 LPA వస్తుంది. ఏంటి భయ్యా మీ ఎక్స్పీరియన్స్ ఎంత? 1 year రా. బా 1 year ఎక్స్పీరియన్స్ కి సీనియర్ అని చెప్పుకుంటున్నావు చూడు, బాధేస్తుందన్న నేను చూస్తుంటే. బాధపడు. ప్రదేశ్, సంజన ఫోన్ చేస్తుంది.
హలో సంజన వస్తాను గో 2 మినిట్స్లో ఉంటాను నీ దగ్గర. రైట్ రా పోతున్నా. దీపక్ గోవింద్ బాయ్ బాయ్. ఏంటి ఆయన పేరు ప్రదేశా? యాస్ ప్రదేశ్. ప్రదేశాలన్నీ చూడ్డానికి వెళ్తున్నాడు. ఏ ప్రదేశాలు చూడటానికి వెళ్తున్నాడు? పచ్చని ప్రదేశాలు. అన్నా ఇది అంజలి మ్యామ్ కారే కదా? ఆ, వస్తే అదేంటి కోపంగా చూస్తున్నారు? మళ్ళా క్యాబిన్కి రమ్మంటారేమో. అలా చూస్తే కార్ ఎక్కమని. అదేదో పిలవచ్చు కదా. నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. నా కర్మగాలి ఈ కంపెనీలో జాయిన్ అయ్యా. ఈ నమ్మ జీవితం మార్చడాని రిజైన్ చేసి దొబ్బేస్తా. భయ్యా एक స్వీట్ పాన్ దో. ఓకే నేను వెళ్తున్నాను. ఏంటి వాడితో ఏదో మాట్లాడేసి వస్తున్నావు? ఏం లేదు, బాయ్ చెప్పేసి వస్తున్నా. వాడికి బాయ్ చెప్పకపోతే చచ్చిపోతావా? ఇంతసేపు మాట్లాడినా, సో అలా బాయ్ చెప్పేసి వస్తున్నా. ఇందులో ఏముంది? ఎప్పుడైనా నాకు చెప్పావా ఒక హాయ్ బాయ్? ఏముండదు. ఛీ, ఈ ఎదవకం ఒకటి. సిగరెట్ తాగకపోతే ఏమైతుంది నీకు? చచ్చిపోతావా? తాగినా చేస్తారు, తాగకపోయినా చేస్తారు. నువ్వు ఎక్కడైనా చావు, నాకు అనవసరం. కార్లో ఈ స్మెల్ అది నాకు కాదు. అందుకే కొంచెం స్వీట్ పాన్ వేసుకున్నా. ప్లీజ్ రా, ఆ స్వీట్ పాన్ బయట ఊసేరా, నీకు దండం పెడతా. చూస్తే నీ కార్కి రెడ్ కలర్ లో పెయింట్ పడుతుంది. నా బేబీకి ఏమైనా జరగాలరా, నీకు ఉంటది చూడు. నీ కార్కి ఏం కాకుండా నేను చూసుకుంటా కదా అంజు. డోంట్ టచ్ మీ అలా. ఏంటి చూసుకుంటావా నన్ను అసలు? నా మీద ఎందుకు కోపం? నా దగ్గర ఉన్న వస్తువులని నేను చాలా కేర్ తీసుకుంటాను. నువ్వు కేరింగ్. బబ్లు ఎట్లా చనిపోయిండో తెలుసా? వాని కోసం నువ్వు మస్తు బాధపడ్డావు, ఏడ్చినావు. ప్లీజ్ అంజు, బబుల్ టాపిక్ తీసుకురాకు. నువ్వు కేరింగ్ అన్నావు కదా. ఇద్దరు జాన్లు, ఒకటే మంచం ఒకటే కంచం కదా. మనకు తెలుసు కదా అంజు ఎలా చనిపోయాడో. బబ్లు గడు చనిపోయినప్పుడు కనీసం నువ్వు వచ్చావా? రాలేదు కదా, మరి ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అది నాకు అనవసరం. సైడ్కి కారా అప్ప ప్లీజ్. షో చేయకు, క్లయింట్ మీటింగ్ ఉంది. నాకు రావాలని లేదు. ఈ హెడ్ఏక్ ఏంట్రా నాకు? చూడు, నీ నెంబర్ బ్లాక్ చేస్తున్నా ఇప్పటి నుంచి. నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడు. ఐఎమ్ డన్ విత్ యూ. సరే. చల్, నీ ఆడ దొరికిన సంతరా ఇది. The next day. ఎక్కడ మన వాళ్ళు కనిపిస్తారే? తెలియదు నాకు కూడా. హర్షకి వర్క్ ఉండే, అందుకే లంచ్ అవ్వగానే వర్క్లోకి వెళ్ళిపోయాడు. ఓకే అన్నా, ఒక బటర్ మిల్క్ ఇవ్వవా? అబ్బా కమ్మటి ఎండకు చల్లగా బటర్ మిల్క్ తాగితే ఉంటుందిరా చారి. హెవెన్ అంతే. ఒకసారి ఫోన్ పట్టుకోవా, సిమ్ మార్చాలి. ఓకే అన్న. ఒక్క సెకండ్. ఈ సిమ్ ఏదో జోలో పెట్టానే. అన్న ఫోన్ వస్తుంది. సంజనా? కాదు, షాలిని అంట. హార్ట్కి బ్యాండేజెస్ ఉంది. అరే సరే ఇవ్వు. హలో శాలిని, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. అబ్బా నవ్వచ్చు కదా కొంచెం. లాఫింగ్ కెన్ బర్న్ 120 క్యాలరీస్ అంట. మొత్తం చిలక నవ్వే ఉందిగా. అబ్బచ్చా, లాస్ట్ టైం నేనే బుక్ చేసిన హోటల్ రూమ్. ఈసారి యూ హ్యావ్ టు టేక్ ద ఛాన్స్. ఏ శాలిని, సరే 50-50 పెట్టుకుందాం. ఇవాళ కష్టం రావటం. సండే ఓకేనా? చలో రైట్. అమ్మా ఇగరా ఫోన్ పట్టుకో, ఈ సిమ్ అందులో పెట్టు. చలో డన్. ఈ స్టార్ గర్ల్ ఇందాక నుంచి ఒకటే స్టాక్ చేస్తున్నావు, ఏంటి సంగతి? అట్లేం లేదు, నార్మల్గా సజెషన్స్ వస్తే ఓపెన్ చేసిన. ఈ అమ్మాయి పేరు లిల్లీ కదా? ఇంకా వాళ్ళ బ్యాచ్ ఉంటుంది, రోహిత్, ప్రీతం, శాలిని. ఇందాక నేను ఒక అమ్మాయితో మాట్లాడినా కదా, ఆమెనే శాలిని అంటే. వీళ్ళంతా కజిన్స్ కదా? నీకు ఇంతగానో ఎలా తెలుసు? అంటే లిల్లీ నా ఫ్రెండే. మరి ఇంతకుముందు సజెషన్స్ వస్తే ఓపెన్ చేసినాను. అంటే మా ఇద్దరికి గొడవ అయింది, మాట్లాడుకోవట్లే, అన్ఫాలో చేసిన. అట్లా ఇందాక సజెషన్స్లో వచ్చింది. ఓ ఓకేలే. వీళ్ళంతా నా స్కూల్ ఫ్రెండ్స్ రా. ఇంటర్ వరకు ఇక్కడే ఉన్నారు, తర్వాత షిఫ్ట్ అయ్యారు. కేరళకి షిఫ్ట్ అయ్యారు కదా? అదంతా తెలియదు నాకు. వీళ్ళు మాస్టర్స్ కోసం టెక్సాస్ వెళ్ళారు కదా, ఎందుకంటే షాలిని టెక్సాస్ నుంచి మొన్ననే వచ్చింది. లిల్లీ కూడా వచ్చిందా? వాళ్ళు ఎవరు రాలేదంటరా, ఈ మొక్కతో వచ్చింది. రోహిత్ ఇంకా లిల్లీ రిలేషన్లో ఉన్నారు తెలుసా? అది పాసిబుల్ కాదు.
రోహిత్ ఇంటర్లో ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండే, వాళ్ళ చాలా సీరియస్ రిలేషన్షిప్. ఇంకోటి ఏంటంటే లిల్లీ రోహిత్ని అస్సలు లవ్ చేయదు. లేదు, లిల్లీ నాకు చెప్పింది వాడిని లవ్ చేస్తున్నావు అని. నువ్వు లిల్లీని లవ్ చేస్తున్నావా? ఇట్స్ ఓకే. ఒకసారి నువ్వే ఆలోచించు. ఆమె జిమ్ పోతుంది, మంచి మంచి బట్టలు వేస్తుంది, గ్రూమింగ్ చేసుకుంటుంది. అలాంటప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలంటే ఎవరిని పడితే వాళ్ళని చేసుకోదు కదా. ఈ దునియా అంతే మావా, అర్థం చేసుకుని ట్రై చేయి. నిజంగా అసలు నాలో ఏం తక్కువ ఉందన్నా? మా ఇద్దరం చూడడానికి యావరేజ్గా ఉంటాం కానీ డిఫరెన్స్ ఏం తెలుసా? నీకు గేమ్ తెలియదురా. లైక్ అమ్మాయిని ఎట్లా డీల్ చేయాలో, ఎలా మాట్లాడాలో ఏందని సరిగ్గా తెలియదు. ఫస్ట్ గేమ్ తెలుసుకో, జిమ్ పో, మంచి బాడీ మెయింటైన్ చేయి, డ్రెస్సింగ్ స్టైల్ మార్చు. ప్రదేశ్ గా నేనే చెప్తున్నారా, నీకు ఇవేం లేకపోయినా కానీ గేమ్ ఏంటో తెలిస్తే యూ కెన్ మెయింటైన్ సో మెనీ గర్ల్స్. ఇలా కూడా నీకు అమ్మాయిలతో ఎలా మాట్లాడో తెలిస్తే చాలరా, ఇంకేమొద్దు. నీకు తెలుసా, అంటే నీకు తెలుసా అన్న అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో? ఒక్క సెకండ్ రా, ఈ ఫోటోలు చూడు. అయ్యా, ఏంటన్నా అసలు ఈ ఫోటోలు? ఇటీ ఫోన్. ఒక్కొక్కటి ఒక రేంజ్ లో ఉన్నాయి. అరే ఎవరు చెప్పిర్రా అమ్మాయిలకు ప్రేమ కావాలని? అన్నా ప్లీజ్ అన్నా, थोड़ा हेल्प कर दो అన్నా, मेरे को लिल्ली चाहिए. ఢిల్లీ కాకుండా వేరే ఏ అమ్మాయినా చెప్పురా, నేను నీకు సెట్ చేస్తా. చెప్పు, ఏ అమ్మాయి సెట్ చేయాలి నీకు? వద్దు, నాకు లిల్లీయే కావాలి. ఐ వాంట్ లిల్లీ. కష్టం రా లిల్లీ. నువ్వు అనుకుంటా వద్దు స్వామి, స్వామి శిఖరం. జస్ట్ నాకు ఎట్లా డీల్ చేయాలో ఏంటో చెప్పాను అంతే. లిల్లీ పెద్ద సైకోరా. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్కి ముందే ఆమె జైల్లో ఉండే, ఒక డివైడర్తో పొడిచింది. ఎంత పెద్ద స్టంట్ ఏం తెలుసా? అన్నా అసలు 10th క్లాస్లో ఏమైంది?